Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని అడ్వకేట్ శ్రీమంత్ కుమార్ గారి ఇంటి దగ్గర ఉన్నాను. ఆయన సతీమణి కమల గారు 3వ అంతస్తు మీద టెర్రస్ గార్డెన్ని ఎంతో అందంగా పెంచుతూ ఉన్నారు. వారి ఇంట్లో 60 రకాలైన పండ్ల మొక్కలు అలాగే ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయలు పెంచుతూ ఉన్నారు. కమల గారిని అడిగి అసలు వారు టెర్రస్ గార్డెన్ని ఎన్నేళ్లుగా పెంచుతున్నారు, ఆర్గానిక్ పద్ధతుల్లో మొక్కల్ని ఎలా పెంచుతుంటారో తెలుసుకుందాం. కమల గారు మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కమల గారు నమస్తే. హాయ్ స్వరూప. హాయ్ అమ్మా. ప్రస్తుతం మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం కదా, చాలా బాగున్నాయండి ఫ్లవర్ మొక్కలు, చాలా బాగా పెట్టారు. ఎడీనియమ్స్ అంటారు వీటిని. సో ఎడీనియమ్స్ సమ్మర్ లో చాలా బాగుంటుంది అన్న, బ్లూమింగ్ చాలా బాగా వస్తుంది. సో మొన్నటి వరకు చాలా బాగా పూసాయమ్మా, చాలా గుత్తులుగా వచ్చాయి. మళ్ళీ ఫ్లవరింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది అనమాట. ఇది జస్ట్ ఒక ద్రాక్ష తీగ ఉంది ఇక్కడ. దీనికి ఏంటంటే ఇది మేము కోతుల కోసం పెట్టాము అనుకో, నువ్వు జస్ట్ కోతుల కోసం అనమాట. ఎన్నిసార్లు వీటికి ఫ్రూటింగ్ వస్తుంది, ఫ్రూటింగ్ రాగానే మా కోతులు తింటాయి అనమాట. కోతుల కోసం మేము ఫ్రూట్స్ పెంచుతున్నాం. అవునా? అంతే, కోతుల కోసం ద్రాక్షలు పెంచుతున్నాం. ఇప్పటి వరకు ఇది కాస్తున్నాయి, బాగా వస్తున్నాయి. చూడు ఫ్లవరింగ్, చూడు ఎంత బాగా, చూడు ఎంత బాగా వస్తున్నాయి. చూసా ఫ్రూటింగ్, ఎంత ఫ్రూటింగ్ వస్తుంది. చక్కగా వచ్చాయి అనుకుంటామా, ఇవి తిందామనే టైంకి మా చేతికి రావట్లేదు, అవి వచ్చి అన్ని పీకేస్తున్నాయి. ఎంత బాగున్నాయి. ఇవన్నీ బ్లాక్ గ్రేప్సా, వైట్ గ్రేప్స్? వైట్ గ్రేప్స్. సో కానీ ఇంకా ఏం చేస్తాం, పోనీ అది కూడా తినాలి కదా, కోతులు కూడా తినాలి కదా అని వదిలేసాను. ఎన్ని దొరికితే మనకు అన్నీ దొరుకుతాయి. కమల గారు ఎన్నేళ్ళైంది ద్రాక్ష చెట్లు వేసి? ఇది వేసి ఆల్మోస్ట్ 9 months అయిందమ్మా, అంతే. ఓన్లీ 9 months. 9 months కింద వేసాను, వచ్చేసింది. 9 months అయింది అది వేసి. కానీ ఫ్రూటింగ్ స్టార్ట్ కూడా అయింది, ఆల్మోస్ట్ 6 months కి స్టార్ట్ అయింది. కానీ ఇది ఒక్కటి కూడా తినలే ఇప్పటి వరకు మేమైతే. అన్ని కోతులు తింటున్నాయి అనమాట. అవి తిన్నా తినపోయినా పీక్ అయితే పడేస్తున్నాయి. సో అది కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇక్కడంతా కూడా ఇంటి ముందు చాలా మంచి మొక్కలు పెట్టారు. అవన్నీ ఎడీనియమ్స్ పెట్టాం స్వరూప. బాగుందండి. పైకి వెళ్తామా, మీ టెర్రస్ గార్డెన్ చూద్దాం. వెళ్దాం, పోదాం. థర్డ్ ఫ్లోర్ లో బరే టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారు మీరు. చూడు స్వరూపం, మరి ఏం చేయాలి, ఆ ప్యాషను, ఇష్టము, నాకు మొక్కలంటే ప్రాణము. సో ఎట్లన్నా పెంచాలి, ఇంకా అంతకంటే ప్లేస్ లేదు. థర్డ్ ఫ్లోర్ కన్నా ప్లేస్ లేదు ఇంకా పెంచడానికి. సో ఇంకా అందుకని ఇంకేదో ఒకటి కింద పడి మీద పడి పెంచుతున్నాను అనమాట. ఏంటి, కుండీలో సీతాఫలం మొక్కేశారా? కుండీలో సీతాఫలం ఏంటి స్వరూప, నువ్వు పైకి రా చూద్దు గాని పళ్ళ మొక్కలు ఉన్నాయో పైన, చూద్దు గాని ఎన్ని పళ్ళ మొక్కలు ఉన్నాయో. దీనికి పూత కూడా వచ్చింది. అవును, చాలా చిన్న మొక్క అండి. అవును, ఇంత చిన్న మొక్కకి పూత వచ్చింది. గ్రాఫ్టెడ్ ఉంటాయి స్వరూప. ఓహో, గ్రాఫ్టెడ్ మొక్కలు. గ్రాఫ్టెడ్ కాబట్టి అవి వస్తాయి, వచ్చేస్తాయి, కాయలు వస్తాయి వాటికి. గ్రిల్స్ తో ఎంత బాగా సెటప్ చేశారండి టెర్రస్ గార్డెన్ ని. అంటే స్వరూప యాక్చువల్గా నేను ఇది సెటప్ చేసి కూడా 4 years అవుతుంది స్వరూప. బిఫోర్ వరకు కూడా నా దగ్గర ఏమి లేవు, గ్రిల్ లేదు, మామూలుగానే ఉండేది. అయితే ఎప్పుడైతే నేను ఏమంటారు మన కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన తర్వాతనే నేను ఫ్రూట్ ప్లాంట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ
పెట్టడం మొదలు పెట్టాను. అవి పెట్టిన తర్వాత ఏమయ్యేదంటే అవి కొంచెం ఫ్రూటింగ్కి వచ్చింది అన్న టైంలో కోతులు వచ్చి పీకేసి తినేసేవి. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటబ్బా ఇంత కష్టపడుతున్నాను వీటి పెంచుతున్నాను, కోతులు తినేస్తున్నాయి, ఎట్లా ఏం చేయాలని అర్థం కాలేదు. తర్వాత ఐడియా వచ్చిందనమాట. సో ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఇలా గ్రిల్స్ పెట్టేసామనుకో కోతులు అప్పుడు లోపలికి రావు కదా, ఏం తినవు కదా, మన ఫ్రూటింగ్ కానీ మన వెజిటేబుల్స్ కానీ మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అనేది ఒక స్వార్థంతో ఇలా కట్టించుకున్నాను అనమాట. అది చాలా బాగుందండి. అసలు ఎంత ఆర్గనైజ్డ్గా కనిపిస్తుందో, నీట్గా ఉంది. ఈ సమ్మర్లో కూడా ఎంత గ్రీనరీ ఉంది మీ గార్డెన్లో. అంటే గ్రీనరీ ఉంది అంటే ఏంటంటే స్వరూప, యాక్చువల్గా మనం తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటికి టైం టు టైం మనం వాటరింగ్ ఇవ్వాలి స్వరూప. ఎండాకాలం అయినా కూడా చెట్లు చచ్చిపోతాయి, బతకమంటారు, కానీ అది తప్పు. అది కాదు. మనం వాటికి ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఓన్లీ వాటర్ అని కాకుండా వాటికి ఇవ్వాల్సిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవి ఇస్తూ ఉండాలి. ఒక 1 వీక్ ఒకసారి ఇస్తుంటే అవి చక్కగా బాగుంటాయి, హెల్తీగానే ఉంటాయి. ఏం మొక్క ఇది కమల గారు? మందారా, పింక్ మందారా. ఇది పింక్ మందారా. ఫ్రెండ్ ఇచ్చింది కొమ్మ, చిన్న కొమ్మ ఇచ్చింది. సో ఇంత చక్కగా ఇంత పెద్దగా పెరిగింది, అది ఎంత బాగా పెరిగిందో. అంటే ఇంకోటి కూడా నేనేం చెప్తానంటే స్వరూప, ఎవరైతే ఏదన్నా ఒక కొమ్మ మనకు ప్రేమతో ఇస్తారో వాళ్ళు ఎంత ప్రేమతో ఇస్తే అది అంత బాగా పెరుగుతుంది. కరెక్టే, అవును. మంచి మనసుతో ఇస్తే అది. ఇదిగోండి చేమంతులు, చిన్న చిట్టి చేమంతులు, చిట్టి చామంతి. ఇవన్నీ కూడా శంకుపూల మొక్కలు కూడా మీ దగ్గర ఎక్కువ ఉన్నట్టు. చాలా అవును స్వరూప, చాలా ఉన్నాయి శంకుపూలవి, చాలా ఉన్నాయి మొక్కలు. ఇవన్నీ చిక్కుడు పాదులు చూడాలా వచ్చి. కూరగాయ మొక్కలు ఏమేమి వేశారు? కూరలు ఆల్మోస్ట్ కాకర ఉంది స్వరూప నా దగ్గర, కాకరకాయ ఉంది, చిక్కుడు ఉంది. పైన వేలాడుతున్నాయి చూడు కాకరకాయలు, ఎన్ని వేలాడుతున్నాయి. ఆ పైన అక్కడ చూడు కాకరకాయలు. కాకపోతే నిచ్చెన తీసుకురమ్మంటాను, ఎక్కి కోస్తావా మరి నువ్వు? నేను కోయలేను, చూద్దాం మనం ఈ రోజు కోసేద్దాం. నిజమే, చాలా కాకరకాయలు ఉన్నాయి, నిండా కాకరకాయలు ఉన్నాయి. తర్వాత చిక్కుడు బాగా పూత వచ్చింది. కావాలంటే అదిగో ఆ ఫ్రూట్ కావాలంటే నువ్వు కొయ్యొచ్చు, నువ్వు కొయ్యాలనుకుంటే అదిగో అంజీర్ కొయ్యొచ్చు. అంజీర్ చూసారా, అంజీర్ కొయ్యొచ్చు, పండిపోయింది అంజీర్. నువ్వు సమ్మర్ లో ఎక్కడన్నా బీన్స్ చూసావా? బీన్స్ చూడు, ఇక్కడ చూడు ఎంత బీన్స్. ఇది బీన్స్, నార్మల్ బీన్స్, మార్కెట్ లో దొరికే నార్మల్. చూడు బీన్స్ ఎంత బాగా వస్తుంది. ఇది చిలకడ దుంప కదండి? అవునమ్మా, గెలుసుగడ్డ. అవును, గన్సగడ్డ. అది అవును, గన్సగడ్డ. ఇందా నుంచి అడుగుదాం అనుకున్నా కమల గారు, ఇది ఏం మొక్క? డిసెంబర్, వైట్ డిసెంబర్. ఓహో, బోన్సాయి మర్రి చెట్టు చూసావా? దీనికి ఎన్నేళ్ళు ఉంటాయి చెప్పు, గెస్ట్ చేయి, ఊరికే చూద్దాం. చెప్పలేనండి, బోన్సాయి కదా, దాని వయసు చెప్పడం కష్టమే. అంతేనా? ఇది నాకు మా పిన్ని గిఫ్ట్ ఇచ్చింది. సో దీని వయసు 25 years. అబ్బా, గిఫ్ట్ గా వచ్చిన బోన్సాయి మర్రి చెట్టు. మర్రి మొక్క, అది మర్రి చెట్టు, మొక్క కాదు, మర్రి చెట్టు. 25 ఏళ్ల వయసు దీనికి, చిన్నపిల్ల కాదు. 25 ఏళ్ళు దీనికి. అది సంగతి. అవును. తర్వాత ఇది చూసావా, ఎర్ర జామ. ఓ, ఎర్ర జామ. దీని బీట్రూట్ జామ అంటారు. ఓకే, బీట్రూట్ జామ అంటారు దాన్ని. తర్వాత ఈ మిర్చి చూడు ఒకసారి. అవును, అసలు చూడు, ఎక్కువగా కెమికల్స్ కొడుతూ ఉంటారు. కెమికల్స్ కొడతారు, నేను ఏ కెమికల్స్ కొట్టను. చూడు ఎంత బాగుందో చూడు. జస్ట్ ఎప్పుడన్నా కొంచెం ఏదైనా బాగాలేదనిపిస్తే కొంచెం ఏమంటారు పుల్ల మజ్జిగ స్ప్రే చేయిస్తాను, అంతే. అంతకంటే ఏమి ఉండదు దీనికి. తర్వాత ఇది చూడు, నిమ్మ చెట్టు చూడు ఒకసారి, నిమ్మ చెట్టు చూడు, నిమ్మకాయలు చూడు ఒకసారి. ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి అసలు. చెట్టు అన్ని కుండీల్లో పెంచుతున్నారు పండ్ల మొక్కలు మీరు. అవునమ్మా, అన్ని పండ్ల మొక్కలు. అదే చెప్పా కదా నీకు, మనం వాటికి ఇచ్చే లిక్విడ్స్ కానీ. ఇది చూడు, ఈ జామ మొక్క చూడు అసలు. ఒకసారి జామ మొక్క చూడు, ఫ్రూటింగ్ చూడు. జామ ఏమండి చూడండి, కుండీల్లో పెంచుతున్న జామ మొక్క ఇది. ఇదిగోండి, దీనికి ఎంత ఫ్రూటింగ్ ఉంది, ఎంత ఫ్లవరింగ్ ఉంది చూడండి. చూడు ఎన్ని పిందెలు, చూడు ఎన్ని పిందెలు చూడు. దీనికి ఎప్పుడు వేసారు? ఇది చిన్న మొక్క, ఇది అంతేనమ్మా 4 months 5 months అయింది అంతే, తీసుకొచ్చి 4 నెలల జామ మొక్క. ఎంత బాగా 4-5 months కాయలు కాస్తుందో చూడండి. అంతే, చిన్న మొక్క అది. ఇవన్నీ కూడా జామ చెట్లే. ఇవి జామ మొక్కలు, ఇవన్నీ ఫ్రూటింగ్ అయిపోయాయి. సహజంగా పండ్ల మొక్కలంటే చాలా పెద్ద పెద్దగా చెట్లు లాగా పెరుగుతాయి. మీరేమో చక్కగా కుండీల్లోనే పండ్ల మొక్కలు. ఇవి చూసావా, ఇవి కాలీఫ్లవర్. ఇదేమో రేగి పళ్ళు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. రేగి పళ్ళు, గంగరేకాయలు అంటాం కదా, చూసారా? జస్ట్ స్టార్ట్, ఇప్పుడే స్టార్టింగ్ అవి సీజన్. ఏమంటే ఇది పెద్ద మొక్కేనా చిన్నదా? కట్ చేశాను, మొత్తం కట్ చేసేసాను. ఇదంతా బాగా పైకి వెళ్ళింది, మొత్తం ప్రూన్ చేసేసా దీన్ని. మళ్ళీ చిగుర్లు ఇలా వస్తాయి అన్నమాట. ప్రూన్ చేసాం కదా, మళ్ళీ ఇలా వస్తాయి, ఇలా చిగుర్లు వస్తాయి. గంగరేకాయలు. అంజీర్ కూడా బాగానే చాలా మొక్కలు వేసారు. ఇక్కడ చూడండి, అంజీర్ చూడు
ఫ్రూటింగ్ ఎంత ఫ్రూటింగ్ ఉంది అంజీరు. అంజీర్ చూడు ఫ్రూటింగ్ చూడు ఎంత బాగుందో, మ్మ్. ఎంత బాగా వచ్చింది కదా చాలా fruiting. బాగుందండి. తర్వాత ఇక్కడ చూడు, నువ్వు ఎక్కడ చూసి ఉండవు ఏంటిది? వెరిగేటెడ్ బత్తాయి, ఎక్కడ చూసి ఉండవు నువ్వు ఈ fruit. వెరిగేటెడ్ బత్తాయి, బత్తాయి మొసంబి. మొసంబి. చూడండి ఈ కలర్ బత్తాయి మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడ ఎవరు చూసి ఉండరు. ఇది పచ్చిదా అంటే పండిందంటారా? ఇంకా పెద్దది అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇది 4th ఫ్రూట్, ఇది నాకు ఓకే. 4th ఫ్రూట్ ఇది. ఎక్కడ కొన్నారు? నిజంగా నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి బత్తాయి. మీలో ఎవరైనా చూసారా? దీని పేరు ఇంకేదైనా ఉందా? వెరిగేటెడ్ బత్తాయి. ఎక్కడ కొన్నారండి? వంగ మొక్క అది నర్సరీ నర్సరీలోనే కొన్నాను. చాలా నర్సరీస్కి వెళ్తూ ఉంటానమ్మా, అది ఎక్కడ కొన్నానని గుర్తు రావట్లేదు. సో సహజంగా ఆడవాళ్ళు బట్టల షాపులకి ఎక్కువగా తిరుగుతారు కదా, ఇలాంటి ప్రకృతి ప్రేమికులు ఏమో నర్సరీల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అందుకే గుర్తులేదు. ఇది చూసారా? సీతాఫలం. సీతాఫలం ఇక్కడ చూడండి, సీతాఫలం సమ్మర్ లో కాసిన సీతాఫలం. చిన్న మొక్క అండి, ఇదిగోండి కుండీల్లో ఉంది చూసారా సీతాఫలం చెట్టు. 4 కాయలు 4 రోజుల్లో పండిపోతాయి. ఇది యాక్చువల్ గా దీనికి తెలుసా, ఇంత దానిమ్మ. పెద్ద దానిమ్మ ఉండింది, ఇంత పెద్దది. నిన్న పొద్దున మా పిల్లలు కోసుకొచ్చి మా పిల్లలు వచ్చి కోసేసుకున్నారు, పెద్ద దానిమ్మ అనమాట. ఇంకంటే ఇంక సర్లే ఎవరు రావట్లేదు కదా అని సరిపోతే పోయినలే కోసుకోలేను అన్న అని చెప్పాను. ఆ పక్కన మామిడి చెట్టు, అక్కడేమో డ్రాగన్ ఫ్రూట్, అదో అక్కడ మల్బరీ ఉంది. ఎస్ మల్బరీ. చూడు ఆ సీతాఫలం చూడుకో, అక్కడ ఎన్ని ఉన్నాయి చూడు దానికి. ఆ సీతాఫలం చూసావా? చూడండి సీతాఫలం అన్ని చూడు కుండీల్లో ఉన్నవే. ఎన్ని ఉన్నాయి చూడు దానికి. కుండీల్లో కింద ఎన్ని నుంచి ఉన్నాయి? ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 ఓ చాలా ఎక్కువే ఉన్నాయండి సీతాఫలాలు. స్వరూప అక్కడ చూడు పిట్టలు ఎంత బాగా తింటున్నాయో అక్కడ. అవునండి, ఎంత బాగా అవన్నీ చూడు ఎలా తింటున్నాయో కంకులు. ఇదిగోండి మల్బరీ. ఇంకా పండడానికి కాస్త టైం పడుతుంది. మల్బరీ చూస్తే నేను ఆగలేను. అవునా, అది కాదు ఇంకోటి చెప్పనా స్వరూప, మేము రోజు పండుతూనే కోసేసుకుంటాం. అవును, ఏ రోజు పండిపోయినా ఆ రోజు కోసుకుంటాము. ఇంకోటి తెలుసా నీకు, మా పక్షులు తింటాయి బాగా. అవిగో అవి వచ్చి తినేస్తాయి. మీరు పక్షులు కోతుల కోసమే ఎక్కువగా ఈ పండ్ల మొక్కలు అన్ని పెంచుతున్నారు, ప్రకృతి కోసం. అవును, అందుకే ప్రకృతి ప్రసాదం కదా. ఇదేమో బెండ అనమాట, మళ్ళీ వేసాను, ఇప్పుడే వేసాను. అంటే ఇప్పుడంటే ఒక 1 మంత్ అయింది వేసి, మళ్ళీ ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇదేమో అలసందల ఇదనమాట, లాంగ్ బీన్స్. ఇది స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చి తిను, మల్బరీ కావాలంటే నీకు అన్ని పండిపోయిన ఉన్నాయి ఇక్కడ, అవి తిను కావాలంటే బాగా. నిజమేనండి. ఇది చూడు స్వరూప, ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో చూసుకో, ఎన్ని కాయలు ఉన్నాయి. నీకు ఎన్ని కావాలో అన్ని కోసుకుని తిను ఇప్పుడు కావాలంటే. మల్బరీస్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. మూడు రకాలు ఉంటాయి. ఒకటేమో మీడియం పెద్దగా ఉంటాయి, ఇవేమో చిన్నవి అనమాట. ఇక చూడు ఎన్ని ఉన్నాయి చూడు, లోపల చూడు బోలెడు ఉన్నాయి. సో ఇవి తర్వాత నీకు దీనికన్నా కూడా చాలా పొడుగు కూడా ఉంటాయి మల్బరీస్ లో. నేను ఈ 2 రకాలే చూసాను. ఇంత చిన్న మల్బరీస్ అయితే ఇప్పుడే నేను చూడడం. అవి చూడండి మన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అమ్ముతుంటారు కదా. స్టంట్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ టూర్ కి వెళ్ళాను నేను. వాళ్ళ ఫామ్ లో ఎంత పెద్ద మల్బరీ చెట్లు ఉన్నాయో కమల గారు, మీరు కూడా చూసుంటారు కదా ఆ వీడియో. ఎంత పెద్ద పెద్దవో అలాగా కోస్తూ నేచురల్ గా తినేస్తూ ఉంటే భలే ఉంటదండి. మాలాంటి వాళ్ళకేమో మేము అపార్ట్మెంట్స్ లో ఉంటాం కదా, మేము కొనుక్కోవడమే. ఇది చూడు స్వరూప, ఇక్కడ చూడు ఇవేంటండి, రేగు గంగరేకాయ, కాశ్మీరీ బేర్. ఇది కాశ్మీరీ బేర్, దీని పూత చూడండి. ఇదిగోండి కాశ్మీరీ బేర్ చూడండి, ఇది ఫుల్ పూత మీద ఉంది. అదేమో అవకాడో. తర్వాత ఇదేమో మన వెలక్కాయ అంటారు కదా, వుడ్ యాపిల్ అంటారు కదా. ఏంటి వెలగ చెట్టును కూడా మీరు కుండీల్లో పండించేస్తున్నారా? నేను వచ్చినప్పుడు దీనికి పిందెలు ఉండినాయి, పడిపోయాయి, మరి ఎలా పడిపోయాయో నాకైతే తెలీదు. సో ఇది ఒక స్టార్ ఫ్రూట్ అమ్మ. ఇదిగోండి ఇది స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్, ఇది వెలగ చెట్టు, వెలగ పండు కోసం. అది. సో ఇదేమో మామిడి, దీనికి లాస్ట్ ఇయర్ బాగా కాసాయి, ఈసారి పూత వచ్చి పడిపోయింది, మరి ఎందుకో నాకైతే తెలీదు. ఇదండి ఇదేం చెట్టు? బటర్, పీనట్ బటర్. పొద్దున వీళ్ళు వాటర్ పోయడం మర్చిపోయినట్టున్నారు పాపం, వడిలిపోయినట్టు అయిపోయింది మొత్తం పూత మీద. చూసావా, పీనట్ బటర్ అనమాట. ఇక్కడేమో ఉసిరి చెట్టు. నువ్వు 2 రకాల ఉసిరి చెట్లు ఉన్నాయి. స్వరూపాన్ని ఇలాంటి శంకు చూసుండవు ఎక్కడ, ఫస్ట్ టైం నా దగ్గర చూసుంటావు. నేను ఎప్పుడు పర్పుల్ కలర్ వెరిగేటెడ్ శంకు. ఎంత బాగుంది చూడు ఫ్లవర్ అది. అవును, దాన్ని వెరిగేటెడ్ శంకు అంటారు. ఇక్కడ కూడా జామ్. ఇదేంటండి? అది సీతాఫలం. అది
సీతాఫలం కాదు, రామాఫలమా? కాదు కాదు, ఇది ఒక రకమైన ఫ్రూట్ అన్నమాట. సీతాఫలం కాదు, రామాఫలం కాదు, లక్ష్మణ ఫలం కాదు, ఏది కాదు. హనుమాన్ ఫలం అయి ఉంటుంది. కాదు, హనుమాన్ ఫలం అక్కడ ఉంది, నేను చూపిస్తా. ఫ్రూట్ దాని పూత ఉంది, అది కూడా చూపిస్తా. తర్వాత ఇక్కడ చూడు, ఇదేమో నేరేడు అనమాట. కాటన్ నేరేడు అంటారు కదా, అది ఫ్రూటింగ్ చూడు, కనబడిందా ఫ్రూటింగ్? అవునవును, కనబడిందా? కాటన్ నేరేడు అంటారు దాన్ని. సో ఇగో ఇదేమో చూడు, దీనికి కూడా ఫ్రూటింగ్ ఉంది, జామకాయలు. ఇది స్ట్రాబెర్రీ జామ అంటారు కదా, అది అనమాట. ఇదిగో ఫ్రూటింగ్. బాగుంది ఇది కూడా. ఓకే, ఇది స్ట్రాబెర్రీ జామ. ఇది చిన్న ప్లేస్ అమ్మా, కానీ ఆశ ఎక్కువ. సో ఇదేమో యాపిల్. అన్ని కూడా చాలా బాగా ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నారు, అందుకే తక్కువ ప్లేస్ లోనే పెద్ద గార్డెన్ కనిపిస్తుంది. ఇదేమో వెరిగేటెడ్ సపోటా, ఇదేమో క్రికెట్ బాల్ సపోటా. అదే క్రికెట్ బాల్ సపోటా అంటే ఎలా ఎంత పెద్దగా వస్తుంది. ఈ మధ్య రాజకుమారి గారి ఇంట్లో బనానా సపోటా చూసాను, భలే ఉంది. ఇది క్రికెట్ బాల్ సపోటా. ఇదిగోండి చూడండి, ఇదే. తర్వాత ఇది చూసా, చెరుకు. ఇది ఇప్పుడు ఇది బ్లాక్ చెరుకు అంటారు. ఇది ఇప్పుడు ఏమంటారు, ఇంకా కొన్ని రోజులు అయితే దీన్ని కట్ చేసేయచ్చు. ఇదేమో తెలుసు కదా, మిరియాలు. ఇదిగోండి మిరియాలు. ఓకే, మిరియాల మొక్క అది. సో అవును, ఈ మధ్య చాలా మంది మిరియాల మొక్కలు పెంచుతున్నారండి. మిరియాలు, అవును. ఒక్క మొక్క వేసుకుంటే బానే ఒక పావు కేజీ వరకు మిరియాలు వస్తాయి. 100 గ్రామ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. చచ్చేంత కారం ఉంటుంది. తర్వాత ఇదేమో ఎర్ర గోంగూర. ఇది మా ఫ్రెండ్ సునీత ఇచ్చింది అనమాట, చిన్న కొమ్మ ఇచ్చింది. సో రెడ్ చెరుకు పెంచుతున్నా దాన్ని. సో తర్వాత ఇదేమో చెట్టు బెండ అంటారు, తెలుసు కదా, ఎప్పుడన్నా విన్నావా? ఇది కొమ్మలు బాగా వస్తాయి, కొమ్మకి విపరీతమైన బెండకాయలు వస్తాయి దీనికి. ఇది చెట్టు బెండ, దీని చెట్టు బెండ అంటారు. ఇది చూడు, నల్ల మిర్చి అంట, చూసారా? నల్ల మిరపకాయ. కారం ఎట్లుంటది? బాగా ఉంటుంది కారం, చాలా ఉంటుంది కారం. అది కమల గారు, అసలు మీ గార్డెన్ లో ఎంత బాగున్నాయి ఈ బొమ్మలన్నీ కూడా, ఇవి చాలా నచ్చేసాయి నాకు. అసలు కానీ నచ్చాయి స్వరూప, నాకు చాలా నచ్చాయి, కొన్నాను. కానీ నాకు ప్లేస్ కరెక్ట్గా సెట్ చేసి పెట్టడం తెలియట్లేదమ్మా. అంటే ఎలా సెట్ చేయాలో ప్లేస్ లేక. ఎంత బాగా బొమ్మల కొలువు పెట్టినట్టుగా ఆయన చక్కగా అరేంజ్ చేశారు, చక్కగా స్టాండ్స్ తయారు చేయించారు. ఆశ ఎక్కువ, ప్లేస్ తక్కువ. ఇదేం మొక్క చెప్పు చూద్దాం, అదేం మొక్క చెప్పు. ఆ తీగ ఏమో దోసకాయలా అనిపిస్తుంది, కానీ దోసకాయలాగా అనిపిస్తుందా? బెంగళూరు వంకాయ. ఓహో, వంకాయ ఏంటి? తీగ వంకాయ ఉంటదా? బెంగళూరు వంకాయ అంటారు, తెలుసా నీకు? గ్రీన్ కలర్ లో ఉంటది కదా, దాన్ని బెంగళూరు వంకాయ అంటారు. చౌచౌ అయితే నాకు తెలుసు, ఎక్కువగా నార్త్ ఈస్ట్ లో పండుతుంది ఇది. చౌచౌ మొక్క. ఓకే, నేను కాయలు చూసానండి, చౌచౌ అయితే చూసాను. ఇదేమో కాఫీ ప్లాంట్ స్వరూప. ఓహో, కాఫీ ప్లాంట్ ఇది. ఓకే, తర్వాత చూడు, ఆ తోటకూర చూడు ఎంత హెల్దీగా, ఎంత బాగుందో చూడు. నీ వెనకాల తోటకూర చూడు ఒకసారి. ఇంతకీ హార్వెస్ట్ చేద్దాం మనం కొంచెం ఈ వీడియో అయిన తర్వాత. అసలు నాకైతే ఇవన్నీ కోయాలనిపిస్తుంది. ఇదేమో ఆకు సంపెంగ, తెలుసుగా, గుత్తులుగా వస్తాయి పూలు. అదేమో ఆల్ స్పైస్. నిన్న మా ఇంట్లో ఈ ఆకుతోటి బిర్యానీ కూడా చేసుకున్నాం. ఇదిగోండి ఆల్ స్పైసెస్ మొక్క. ఈ మొక్క ఉంటే చాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగా, ఇంకేం అక్కర్లేదు. ఈ ఆకులు తీసి వేసుకుంటే అన్ని వేసిన సుగంధం వచ్చేస్తుంది. దాంతో మేము 3 కిలోలు బిర్యానీ ఆకులు వేసే చేసుకున్నాం, ఏ స్పైసెస్ వాడకుండా. అంటే ఒక పావు కేజీ వరకు వేయాల్సి ఉంటుందా ఆకులు? 1 కేజీకి 10. ఆల్ స్పైసెస్ మొక్క ఒక్కటి వేసుకున్నారు అంటే ఇక మిగతా స్పైసెస్ ఏమి అక్కర్లేదు. 1 కేజీ బిర్యానీకి ఒక 10 ఆకులు వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది బిర్యానీ. అది తర్వాత దాని పక్కనేమో ఇది మల్టీవిటమిన్. అది బూడిద గుమ్మడికాయ కూడా వేసినట్టున్నారు కమల గారు. అవునమ్మా, అదిగో ఒకటి వచ్చింది, అక్కడ పిండి ఒకటి చూసావా? అదిగో కట్టకుండా ఇటు ఇగో ఇక్కడ, అక్కడ ఇంకోటి ఉంది. దాంతో కూడా పెసర పప్పు వేసుకుని చక్కగా కూర చేసేసుకుంటారు. మేమైతే దాన్ని మజ్జిగ పులుసు చేసుకుంటాం. మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది. బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు మీరు కూడా చేస్తూ ఉంటారేమో. ఇదేం మొక్క అండి? ఇది సూర్యనామ్ చెర్రీ. ఇది సూర్యనామ్ చెర్రీ. దాని తర్వాత ఇదేమో గుడ్డు సంపెంగ. దీన్ని గుడ్డు సంపెంగ అంటారు. గుడ్డు సంపెంగ. ఇది గుడ్డు సంపెంగ. ఇది చూడు, పూత ఉంది. అంటే ఎలాగా రౌండ్ కలర్ లో వస్తుందా సంపెంగ? గుడ్డు లాగా ఉంటది అనమాట అది గుడ్డు సంపెంగ. ఇది చూసావా, వైట్ నేరేడు. అవును, తెల్ల నేరేడు ఈ మధ్య ఎక్కువ మంది అంటున్నారు. ఇది పండిందా అండి? ఇది చూడు, ఇది కూడా వచ్చేసింది. తిను ఒకసారి, తిను.
చాలా తియ్యగా ఉందండి. చూసావా ఎంత తీయగా ఉందో. నేను ఈ మధ్య 2-3 ఇళ్లలో విన్నాను తెల్ల నేరేడు. తెల్ల నేరేడు అని. ఇదిగోండి తెల్ల నేరేడు కాయలు ఎంత బాగున్నాయో, తియ్యగా చాలా స్వీట్ ఉంటుంది అది. మామూలుగా వేరే కాస్త బ్లాక్ కలర్ లో ఉండే నేరేడు పళ్ళు, గిన్నె పళ్ళు మీరు చూసుంటారు కదా, అది బగరుగా కొంత గొంతు పట్టేస్తూ ఉంటది. ఇది ఒక సపోర్ట్ అమ్మా. ఇది పాల సపోర్ట్ అంటారు కదా, అదనమాట. మన రెగ్యులర్ గా మార్కెట్ లో కొనేది. ఇదేమో ఇది మన విరజాజి మొక్క. తర్వాత ఇదేమో కమలా పండు. ఓకేనా, 6 పిందెలు వచ్చాయి. నేను వచ్చేసరికి ఒకటే పింద మిగిలింది, ఒకటే కాయ మిగిలింది దానికి. ఇగో ఇది ఒక నిమ్మ చెట్టు. దీని కూడా చూడు, చెట్టు నిండా ఫ్రూటింగ్ ఏనమ్మా. చూడు నిమ్మకాయలు చూడు ఎలా ఉంటాయో, ఇగో గుత్తులు ఉంటాయి దీనికి నిమ్మకాయలు. ఇది కూడా బాగా కాస్తుంది నిమ్మ చెట్టు. ఇదిగో లక్ష్మణ ఫలం ఎక్కడన్నా చూసారా? ఆ లక్ష్మణ ఫలం చూసానండి, రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ టూర్ లో చూసారా, పెద్దగా ఇంకా పెరుగుతోంది అది లక్ష్మణ ఫలం. అది ఇదేమో స్వీట్ చింత. ఇది స్వీట్ చింతనా? ఇదేంటి ఎప్పుడు వినలేదండి. ఇది స్వీట్ చింత స్వరూప. ఓకేనా, ఇదేమో ఫ్లవరింగ్ అన్నమాట, వస్తుంది ఇప్పుడు. దీనికి ఇది వరకు కూడా ఫ్లవరింగ్ వచ్చింది, ఫ్రూట్ నిలవలేదు. సో ఈసారి నిలబడుతుందేమో అని ఆశ. కాస్తే చూడాలని ఉంది. ఒక్క చింతకాయ అన్న కాస్తే చూడాలని ఉందంట. చూడండి మళ్ళీ అది కూడా కుండీలో చింత చెట్టు పెంచడం అనేది ఈ మధ్యలో నిజంగా కామన్ అయిపోయింది. టెర్రస్ గార్డెన్స్ లో ఎక్కువ మంది పెంచుతున్నారు. అయితే స్వీట్ చింత ఏంటి నాకు తెలియదు. చింత అంటే పులుపు కదా? కాదు, మీరు పెళ్లిళ్ళకి వెళ్ళి ఉంటారు కదా, మ్యారేజెస్ కి వెళ్తున్నప్పుడు మీకు ఫ్రూట్స్ తో పాటు చింతకాయలు పెడుతున్నారు, చాలా చోట్ల చింతకాయలు పెడుతున్నారు కదా. సో తీపి చింత ఉంటదా? కానీ మన పురాతన రోజుల్లో లేదు కదా. లేదు కానీ ఇప్పుడు పెడుతున్నారుగా. ఏంటి కూడా హైబ్రిడా? కలికాలం అన్ని వండిచ్చేస్తున్నారు. నిజమేనండి. ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసా, మన హైదరాబాద్ లో అక్కడక్కడ చింత చిగురు అమ్ముతూ ఉన్నారు కదా, దాని రేట్ ఎంత మీరు ఒక కేజీ లెక్కన గమనించారా? 30 రూపాయలమ్మా. కేజీ కాదు, కేజీ 1000 రూపాయలు. చటాక్ అని చెప్తున్నా. చటాక్ 100 గ్రాములు కొన్నామండి, 100 రూపాయలు పెట్టి 100 గ్రాములు కొన్నాం. అదే అవును, 1000 రూపాయలు పెట్టి చింత చిగురు కొనడం అనేది ఆలోచించండి. అవును అవును. ఇక్కడ తోటకూర చూసావా? తోటకూర. ఇదేమో వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్ మొక్క. ఇందాక మీ గార్డెన్ లో నెమలి తోటకూర కూడా చూసాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇదేనా నెమలి తోటకూర? తోటకూర. ఇవన్నీ పాత రోజుల్లో ఉన్నాయా? ఇది శాండ్ పేపర్ వైన్ అంటారు దీన్ని. మొక్క ఇది వైట్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. శాండ్ పేపర్ వైన్ పండ్ల మొక్క అండి? కాదు కాదు కాదు, దాని పేరు శాండ్ పేపర్. ఎందుకంటే ఆకు చూడు ఎలా శాండ్ పేపర్ అంటారు. ఇదేమో పారిజాతం మొక్క. పారిజాతం మొక్క. ఇదేమో చిట్టి జామ మొక్క ఇది. ఓకే, ఇది ఒక మామిడి మొక్క. దీనికి ఏమన్నా ఒక్కటన్నా ఆగుతుందేమో పిందె అనుకున్నా, అది కూడా రాలిపోయింది. దీనికి కూడా పిందెలు లేవు. ఇదేమో ఎర్ర ఉసిరి. ఇదేంటి, నేను చింత చెట్టు అనుకున్నాను. ఎర్ర ఉసిరి, ఎర్ర కలర్ లో ఉంటుంది, రెడ్ లో ఉంటుంది అనమాట. రెడ్ కలర్ లో ఉంటుంది. ఇదేమో బిల్లంబి ఉసిరి. పుల్లగా, బాగా పుల్లగా ఉంటాయి. ఇది బిల్లంబి ఉసిరి. ఇది చూసారా ఫ్లవరింగ్? ఇది ఫ్లవరింగ్, అదంతా ఫ్లవరింగ్. ఇగో పిందెలు అనమాట. సో ఇదేమో చిక్కుడు కూడా కాస్త ఇప్పుడే ఫ్రూటింగ్ వస్తుంది. దీనికి కూడా ఇక కనబడిందా? చిక్కుడు కాయలు కాస్తున్నాయి. ఇక్కడేమో అన్ని వంగ పెట్టాను, మొన్న సిటీజీ వాళ్ళు ఇచ్చారు. సో ఇది ఒక వంగ పెట్టాను ఇక్కడ. తర్వాత ఇదేమో మళ్ళీ ప్యాషన్ ఫ్రూట్. ఇది పైకి వెళ్ళి చూసావా తీగ? ప్యాషన్ ఫ్రూట్. మళ్ళీ తర్వాత ఇది హనుమాన్ ఫలం. ఇది హనుమాన్ ఫలం. పూత వచ్చింది చూసావా? ఇది హనుమాన్ ఫలం. అది. ఓకే, ఎన్నేళ్ళుగా మీరు ఈ టెర్రస్ గార్డెన్ పెంచుతున్నారు? నేనా 25 years పైన అయిపోయిందమ్మా. 25 years. ఎట్లా అంటే నీకు అది కూడా నీకు ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఇలాంటి కుండీలు ఇప్పుడు దొరకవు. ఈ సైజ్ కుండీలు దొరకవు. నా దగ్గర ఫైబర్ కుండీలు కూడా ఉన్నాయి. సో అంటే అప్పటివి. సో అప్పటి నుంచి నా దగ్గర ఇవన్నీ పెంచడం అనమాట. అంటే గార్డెన్ అప్పటి నుంచి నేను పెంచుతున్నాను. నిమ్మకాయ చూసా ఎలా పడిపోయిందో. అవునండి, అది అసలు రాలిపోయింది. ఆ రోజులకి ఈ రోజులకి ఎంత డిఫరెన్స్, చాలా డిఫరెన్స్. ఇది ఒక మామిడి చెట్టు. మామిడి చెట్లకి లోటు లేదు నా దగ్గర, కానీ అవి ఎప్పుడు ఫ్రూటింగ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. అంతే. మీకు ఎంత వయసు ఉంటది కమల గారు? నువ్వు చెప్పు. 60 ఉంటుందా? అంతేనా? 60 అనుకుంటా. అంతే కాదా? ఎక్కువేనా? 67. అమ్మో, 67 years. ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. సింగిల్ మీరు సింగిల్ కాకపోతే ఏంటో చెప్తున్నాను, నాకు చాలా ఇష్టం అమ్మా మొక్కలంటే పిచ్చి, మొక్కలంటే ప్యాషన్. తర్వాత ఇది చూడు, ఇక్కడ చూడు, ఈ చెట్టు చూడు ఒకసారి, పూత చూడు, పిందెలు చూడు, ఇది చూడు, ఎగ్ ఫ్రూట్.
ఎగ్ ఫ్రూట్ ఎగ్ ఫ్రూట్, దాని పూత చూడు, దాని పిందెలు చూడు, చెట్టు నిండా. అవును, ఆ మొక్క చూడు, ఎగ్ ఫ్రూట్. అసలు ఇవన్నీ కూడా ఫారిన్ ఫ్రూట్స్, ఇవన్నీ మన ఊరివి కాదు కదా. ఎగ్ ఫ్రూట్ చూడు ఎంత బాగా పెరుగుతుంది చూసావా, అసలు పూత చూడు దానికి ఎంత ఉందో. ఇవన్నీ కాయలు వస్తాయా? మొత్తం ఫ్రూటింగ్ అది. ఇవన్నీ కాయలు వస్తాయా? చూడాలి దీనిలో ఎన్ని మనకు దొరుకుతాయో చూడాలి. ఒక్కసారైనా కాసిందా? కాసింది కాసింది కాసింది. ఎలా వస్తాయి అవి? కోడిగుడ్డు లాగా ఉంటది. ఓహో, ఈ షేప్ లో ఉంటుంది, కోడిగుడ్డు షేప్ లో ఉంటది, బాగుంటుంది, స్వీట్ గా ఉంటుంది ఫ్రూట్. మా కోతి తినింది. అన్ని కోతుల కోసం తెలివిగా అక్కడి నుంచి దిగి ఇక్కడి నుంచి అందుకొని తినేసింది. ఓ, కోతులు ఎక్కువ అంటే మీ ఏరియాలో? చాలా అమ్మ, బాగా వస్తాయి. ఇగో ఇక్కడ దీని మీద పెట్టినవన్నీ కొంచెం అవి చూడు, ఇవన్నమాట ఏమంటారు, ఎడారి మొక్కలు అంటారు కదా. అవును, క్యాక్టస్ ఆ జాతివి అవి. సో అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మీరు చక్కగా స్టాండ్స్ చాలా బాగా చేయించారు. దానివల్ల ఎక్కువగా ప్లేస్ కూడా కన్జంప్షన్ తక్కువగా ఉంటది కదా, చూడడానికి కూడా అందంగా ఉంది. చూడండి, లేయర్స్ స్టెప్స్ అలా పెట్టాను. ఇది ఒక బీన్స్ అన్నమాట. ఇది ఒక మామిడి మొక్క. చూడు, కావాలంటే కొయ్యి. అంజీర్ పండిందంటారా? అంజీర్ నీకు రెడ్గా అయిపోయింది. నేనేనా? కొయ్యి చక్కగా. మొత్తానికి మీ గార్డెన్ టూర్ కి వచ్చేసరికి రెండు ఇద్దరు వాళ్ళకు కూడా ఇవ్వు పాపం. అవును, మా కెమెరా డిపార్ట్మెంట్ ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా. పచ్చిది పండలు. ఇంకా ఇదిగోండి రెండు. అంజీర్, నేను నిజంగా చెట్టు మీదే కాసిన పండిన అంజీర్ని ఎప్పుడు చూడలేదు. చూద్దాం. అయితే ఇది మన మేడి పండే కదా, మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఇదిగోండి చూడండి, చక్కగా మేడి పండు అనరు, ఇది అంజీర్ అంటారు దీన్ని. కానీ దాని జాతికి చెందిందే. ఎస్, మేడి పండు జాతికి చెందిన అంజీరు మనం డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా చూస్తారు. ఇదిగోండి చూడు, ఇది మేడి పండు కాదు అని చెప్పేస్తున్నారు అనమాట. ఇలాగా మనం ఇది ఎండిపోతే అమ్ముతారు కదా, అది అనమాట ఆ అంజీర్ ఇది. తర్వాత నా దగ్గర 3 రకాల ఇవి ఉన్నాయమ్మా. టేస్ట్ చూసి చెప్తా, చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంత తీయగా ఉందో. అది అది ఇందాక తెల్ల నేరేడు ఎంత బాగుందో. అది మన ఇంట్లో పండిన పండ్లు అంటే అలాగే స్వీట్ గా ఉంటాయి, ఎందుకంటే మనం ఆర్గానిక్ గా పండిస్తాం కదా. సో అందుకనే స్వీట్. పురాతన కాలంలో ఎవరిళ్లలో వాళ్ళు పెరట్లో పెంచుకునే వాళ్ళు కదా. అవును, అలా వెళ్ళిపోయి ఇలా తుంచి తెచ్చుకొని చక్కగా వండేసుకునే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఇంకా లక్కీగా ఏంటంటే మీలాంటి వాళ్ళు డాబాల మీద టెర్రస్ గార్డెన్స్ పెంచుతున్నాం అన్నమాట. టెర్రస్ గార్డెన్స్ పుణ్యం అని ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రూట్స్ ను కూడా. అందరేమో కొడుకుల కోసం కూతుళ్ళ కోసం పండ్ల మొక్కలు పెంచితే మీరు కోతుల కోసం పెంచుతారు. మరి ఏం చేయాలమ్మా, ఇప్పుడు చూడు ఆ తీగ ఉందా, అది పైకి వెళ్ళిపోయింది, ఆ పైన వస్తుంది అనమాట ఫ్రూటింగ్. మరి అది శుభ్రంగా దీని పైకి వస్తుంది, వచ్చి తినేస్తుంది. నేను ఏం చేయను, అది కూడా వస్తాయి అనుకో, అవి అక్కడికి వెళ్ళి కూర్చొని తింటున్నాయి. ఏం చేయాలి? దాన్ని నేను ఇంకేం చేయలేను, ఇంతకంటే నేనేం చేయలేను కదా. పైగా పక్షుల్ని ఆహ్వానిస్తూ మీరు అన్ని కంకులు కట్టారు. ఇదిగోండి, వరి కంకులు, మొక్కజొన్న కంకులు. ఒకటే అనుకుంటా, నేనేమనుకుంటా తెలుసా, లోపల ఏవైతే మనకు మిగులుతాయో అవే మనమే అనుకుంటాను, ఇంకేం చేయను. అది ప్రకృతి మనకి ఏమి ఇచ్చిందో, మనకి ఏం మిగిలాయో ఇంకా అదే ఇచ్చినట్టు. మొత్తానికి బాగుందండి. ఈ వయసులో కూడా మీరు ఇంత బాగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. ఏమన్నా ఇప్పుడు సమ్మర్లో ఎలా కోసి పెట్టాడు మన కోసం. సమ్మర్లో మొక్కలు చాలా ఎండిపోతూ ఉంటాయి కదా, చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏమైనా టిప్స్ చెప్పండి. ఏం లేదమ్మా, మనం సమ్మర్లో వాటరింగ్ కొంచెం ఎక్కువ, అంటే మార్నింగ్ ఈవినింగ్ చూసి ఇవ్వాలి. నేనైతే నేను ఇచ్చేది చెట్లకి మొక్కలకి ఎట్లా ఇస్తానంటే, ఇవాళ ఫుల్గా వాటర్ ఇచ్చానంటే ఇంక మళ్ళీ 1 డే ఇవ్వను, ఫుల్ ఇవ్వను, అసలు 1 డే ఇవ్వను. మళ్ళీ నెక్స్ట్ డేనే ఇస్తాను. సరిపోతాయి, నాకు ఎండిపోవు, సరిపోతాయి. ఎందుకు సరిపోతాయి అంటే మనం కలిపే మట్టి ఏదైతే ఉంటుందో, మట్టి వల్ల మట్టి అది ఎండకుండా ఉంటుంది అనమాట. నార్మల్గా ఉత్త గట్టి మట్టి అనుకో, తొందరగా ఎండిపోతుంది. ఇంకోటి ఏంటంటే, మనం చెట్టు పెరుగుతున్న కొద్దీ వేరు పెరిగిందా, వేరు లోపల ఎంత వచ్చిందని చూడాలి. ఒకవేళ వేర్లు బాగా వచ్చాయనుకో, అది వేర్ల వల్ల కూడా కుండి నిండిపోతుంది అనుకో, నువ్వు ఎంత వాటర్ పోసినా చెట్టు ఎండిపోతుంది. సో దాన్ని మనం రీపాట్ చేసినప్పుడు వేర్లు కట్ చేసి మళ్ళీ నువ్వు రీపాట్ చేసావనుకో, అప్పుడు చెట్టు ఎండకుండా మనం మళ్ళీ మంచి మట్టి అది ఇది వేసి పెడితే కనుక నీకు చెట్టు వాడిపోవడం ఎండిపోకుండా ఉంటుంది అనమాట. ఈ వయసులో కూడా ఎంత ఓపిక్గా చేసుకుంటున్నారండి ఇవన్నీ. ఇదిగోండి, ఇది ద్రాక్ష చెట్టు అనుకుంటా. ఇక్కడ కూడా ఇది కూడా ద్రాక్షనే. ఇది రెడ్ అక్కడ గ్రీన్ చూసావు, గ్రీన్ ద్రాక్ష. ఇది రెడ్ ద్రాక్ష, బ్లాక్ గ్రేప్స్. ఇది ఒకటి చూడు, స్టార్ ఫ్రూట్.
చూసావా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడు. తర్వాత ఇదేంటో తెలుసా, గుర్తుపట్టావా నువ్వు? గుర్తుపట్టలేదండి. క్రోటన్ లాగుంది. మొగలి మొక్క ఇది. మొగలి ఎక్కడైనా చూసావా? మొగలి పువ్వుల చెట్టు, మొగలి పువ్వుల చెట్టు. అది చూడు ఎంత చిన్న కుండీలో ఉంది చూడు, ఎంత పెద్దగా అయిందో చూడు. మొగలి చెట్టు పెంచుతున్నారా మీరు? చూసావా ఎంత బాగుంది. కొన్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది దానికి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన శ్రావణ మాసాల వస్తుంది కదా, ఫ్లవరింగ్ వస్తుంది. ఏంటి ఇంత తోటకూర హార్వెస్ట్ చేసుకొచ్చావా? ఎన్ని రకాల తోటకూర కోసామో చూడండి. రకరకాల ఒక 5-6 రకాల తోటకూర ఇందులో ఉంది. అలాగే కొన్ని వంకాయలు దొరికాయి, బెండకాయలు, కాకరకాయలు అయితే ఎంత బాగున్నాయి. అన్ని ఆర్గానిక్, అన్నీ పచ్చిమిర్చి, ఇలా రకరకాలు. ఇదేంటి గంగవాయిల కూర కూడా వదిలిపెట్టలే మేము. చక్కగా కుండీల్లో పెరిగిపోతాయి కదా, న్యాచురల్గా ఆర్గానిక్, ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా వెయ్యకుండా చక్కగా పెంచినాయి. ఎంత బాగా వర్మి కంపోస్ట్ లాంటివి ఇంట్లో వేస్టేజ్తో ఎంత చక్కగా వీటికి మొక్కలకి తిండి పెట్టేస్తున్నారో కమల గారు. బాగుందండి ఈరోజు మీ గార్డెన్ టూర్ చేయడం అనేది. యాక్చువల్గా చెప్పాలంటే ఆర్గానిక్ ఫుడ్ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే మా హస్బెండ్ క్యాన్సర్తో పోయారమ్మా. అయ్యో. సో తన క్యాన్సర్తో పోయేసరికి ఇంక అప్పుడు నాకు ఒక ఇదనమాట, పిల్లలకన్నా మంచి ఫుడ్ ఇద్దాము, కొంచెం ఆర్గానిక్గా పండిద్దాం, కష్టమైనా పర్వాలేదు పిల్లల కోసం కష్టపడదామని ఇప్పుడు నేను మా హస్బెండ్ పోయాక 2016లో పోయారు తన. సో ఇంకా 19 నుంచి స్టార్ట్ చేశాను. 2019 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. వెజిటేబుల్స్ పండించడం స్టార్ట్ చేశా. అప్పటి నుంచి పండిస్తున్నాను. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్. కరోనా నుంచి అనుకో, నేను కూరగాయలు కొనట్లేదు, ఆకుకూరలు కొనట్లేదు, మాకు సరిపోతాయి. ఇంట్లోకి మొత్తం కూడా మన టెర్రస్ గార్డెన్ సరిపోతుంది నాకు. పండించుకున్న వాటితోనే ఇంట్లోకి అన్ని. ఎవ్రీ డే ఏదో ఒకటి కోసుకెళ్తాం, ఎవ్రీ డే ఏదో ఒకటి కోసుకొని వెళ్తా కిందికి. ఇంకా అసలు కొనేదంటే ఉండదు. పిల్లలేమో వీకెండ్స్ లో వచ్చి కోసుకొని తీసుకెళ్తారు. అమ్మ చేతి వంట కాకపోయినా అమ్మ చేతి కూరగాయలు కోసుకొని వెళ్ళడం సంతోషం. అది మా కోసం అయితే మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తామన్నారు. కిందికి వెళ్దాం, సింపుల్ గా అప్పటికప్పుడు చేసుకుని చూపిస్తారా? కమల గారింట్లో ఉన్న 60 రకాల పండ్ల మొక్కలు, అలాగే 55 రకాల మందార పూలతో పాటు అనేక రకాలైన మొక్కల్ని మీరందరూ కూడా చూశారు కదా. వారింట్లో గత కొన్నేళ్లుగా ఆర్గానిక్గా పండించిన కూరగాయలనే తింటూ ఉన్నారు. చూశారు కదా కమల గారు 67 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా, ఎంత అందంగా ఉన్నారో. కమల గారు, ఇంతకీ మామిడికాయ ముక్కల పచ్చడి చూపిస్తారా మాకు? చూపిస్తాను స్వరూప. యాక్చువల్గా నాకు రాజ్కుమారి మామిడికాయలు పంపించిందనమాట. సో ఏం చేయాలని అర్థం కాలేదు. సరే వాళ్ళ స్వరూప వస్తుంది కదా, స్వరూపకి మామిడికాయలు ముక్కల పచ్చడి చూపిద్దాము. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం చేసేసుకొని తినచ్చు. ఎవరన్నా ఇమీడియట్గా ఇంటికి వస్తున్నారు అంటే ఫాస్ట్గా చేసుకుని తినే పచ్చడి అనమాట. సో నీకు ఇది నేను ఇప్పుడు చూపిస్తాను స్వరూప, చూడు. సో ఇప్పుడు చూడు, ఇవి నేనేం చేశానంటే మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అని తరిగి పెట్టేశాను అనమాట. మామిడికాయ ముక్కలన్నీ ఇలా వేసేసుకొని, ఓకే. దీనికి కావాల్సినంత పసుపు, ఓకే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడు. ఫస్ట్ పసుపు, తిరగమాతకి ఆవాలు, ఇంగువ, సాల్ట్, కారం, ఎండుమిర్చి, మెంతిపిండి, అంతే. ఇంకేమీ లేదు, ఇలా వేయాల్సినవి ఏమీ లేవన్నమాట. సో కొంచెం మెంతిపిండి కొంచెం వేయాలి, మళ్ళీ ఎక్కువ వేసామంటే చేదు వచ్చేస్తుంది, కొద్దిగా వేయాలి. తర్వాత సాల్ట్ అన్నమాట. కొంతమంది ఆవపొడి కూడా వేస్తారు. ఆవపిండి దీనికి వేయక్కర్లేదు, ఇది ముక్కల పచ్చడి కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే అది కంపల్సరీ కాదు, ఆవపిండి కంపల్సరీ కాదు దీనికి ముక్కల పచ్చడికి. సో ఇది కారపొడి, అందాజా చూసి అంతే అంతే, ఏమీ లేదు. అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళకేమో ఇలా, అంటే ఇప్పుడు నేను నీకు కొంచెం చూపిస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. అదే మనం కనుక ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మటుకు నీకు కొలతలు కావాల్సి వస్తుంది. ఇది అంటే కొంచెం ఇంట్లో ఏంటంటే ఎవరన్నా ఫాస్ట్గా మన ఇంటికి వస్తున్నారు, ఇవాళ భోజనానికి వచ్చేస్తున్నారు అంటే మామిడికాయ రెడీగా ఉందనుకో, చాలా ఈజీ స్వరూప చేయడం. ఇది ముక్కలు కట్ చేసి మనం పెట్టేసుకున్నామంటే ఇది చాలా ఈజీ అనమాట చేసుకోవడం. దీని లోపల యాక్చువల్గా ఏంటంటే మనము కాగిన నూనె పోయాలి, పచ్చి నూనె పోయకూడదు. ఇందాకటి నుంచి అదే ఆలోచిస్తున్నాను, ఎంతైనా పచ్చి పచ్చిగా ఉంటాయి కదా. అయితే దీనిలో కాగిన నూనె పోయాలి, పచ్చి నూనె పోయకూడదు అనమాట. సో నీకు అందుకే నేను ఏం చేశానంటే ఇంగ్రీడియంట్స్ చూపించా, ఓకేనా. ఇదిగో ఇంగువ, ఇదిగో ఆవాలు, ఇదిగో పసుపు, ఎండుమిరపకాయలు అని చెప్పాను కదా ఇవన్నీ. కాకపోతే మనం దీనిలో వేసింది ఏంటంటే పసుపు, ఉప్పు, కారం వేసాం అంతే, ఓకే. మెంతిపిండి వేసాం. కానీ నేనేం చేశానంటే మళ్ళీ నీకు ఇప్పటికిప్పుడు నేను కాచి
వేయాలంటే వేయడానికి కుదరదు అనమాట. ఎందుకంటే దీని లోపల మనం వేడి నూనె పోయకూడదు. ఎందుకు పోయకూడదు అంటే పోస్తే నీ ముక్క మెత్తగా అయిపోతుంది. సో పోయకూడదు, చల్లారేక పోయాలి. నేను అందుకే ఆల్రెడీ నేను పోపు చేసి పెట్టేశాను అనమాట. నూనెని పోపు చేసి పెట్టేసేసి ఇలాగా నీకు కలిపి చూపిద్దామని చెప్పి. చూసావా ఎంత ఈజీగా కలపచ్చు, ఎంత సింపుల్, ఎంత ఫాస్ట్ గా చేశాను చూసావా. కొత్త మామిడికాయలు వచ్చినప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, 2-3 రోజులు తినచ్చు. స్వరూప ఇంతకీ వెల్లుల్లిపాయ అక్కర్లేదా పోపులో? ఈ దీనికి వెయ్యరమ్మా, వెయ్యరా? ముక్కల పచ్చడికి వెల్లుల్లిపాయ వేయకూడదు, బాగుండదు. అంటే తొక్కు పచ్చడికి వేసుకోవచ్చు, మళ్ళీ తొక్కు పచ్చడి కూడా ఉంటుంది చేసుకోవచ్చు, అది కూడా ఇంతే చాలా ఈజీ. దానిలో మళ్ళీ వెల్లుల్లిపాయలు వేయచ్చు, కానీ ముక్కల పచ్చడికి వెయ్యరు. కానీ మరి తినాలి కావాలి ఆ టేస్ట్ ఉండాలి వాసన అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. వెయ్యకూడదు కంపల్సరీ ఏం కాదు, వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది నువ్వు ఇలాగే తినేసేయచ్చు. ఇప్పుడు చూడు అయిపోయింది, ఎంత ఈజీ చూసావా, ఎంత ఈజీగా కలిపేసాను చూడు. అసలు అన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టేసుకుంటే 5 minutes కూడా అసలు అన్ని వేసి కలిపేసుకోవడమే. ఇప్పుడు చూడు ఒక్కటి వేసుకోండి, ఎక్కువ వద్దు, మళ్ళీ కారం అంటావు కదా. సో అందుకని ఒక్కటి వేసుకొని చూడు నోట్లో ఎలా ఉందో చెప్పు. ఉప్పు సరిపోయిందా చూడు, ఎంత ఫాస్ట్గా కలిపేసాను. ఉప్పు ఇంకొంచెం కరగాలి అంటే ఇప్పుడే చుట్టాలు వచ్చి అలా కూర్చొని ఇలా కూర్చొని స్నాక్స్ పెట్టేసరికి భోజనం కబుర్లు చెప్తాం కదా, కబుర్లు చెప్పుకొని వాళ్ళకి భోజనం పెట్టే టైంకి ఊరిపోతుంది. కానీ కారం ఏమన్నా ఎక్కువైందేమో అనిపించింది నాకు, ఇలా కలుపుకున్నప్పుడు అనిపించింది. కానీ కరెక్ట్ గా సరిపోయిందండి. ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ కదా అది. అలా అని కాదు, కానీ మేము ఏంటమ్మా ఎప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి ఏది ఎంత వేస్తే బాగుంటుందని తెలిసిపోతుంది ఈజీగా. సో చూడు ఎంత ఫాస్ట్ గా ఎంత చక్కగా చేసి చూపించా చూసావా. బ్యాచులర్స్, కాలేజీ స్టూడెంట్స్, వర్కింగ్ విమెన్, ఇలా బిజీగా ఉండే వాళ్ళు అందరూ కూడా చక్కగా 5 minutes లో చేసుకునే మామిడికాయ ముక్కల పచ్చడి చేస్తూ ఉంటారేమో మీరు రెగ్యులర్ గా. చెప్పాయి కదా నీకు, మనకి ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ వచ్చిందంటే కొత్తగా కనుక మామిడికాయలు వస్తున్నాయంటే ఏ పెళ్లి కన్నా వెళ్ళి ఇదే పెడతారు. కరెక్టే, అవును. ఇంకా ఏమన్నా వేస్తారేమో అనుకున్నాను. ఏమీ లేదు చూడు అయిపోయింది. అంత పైగా ఆర్గానిక్ మామిడికాయలతోటి మీ రాజకుమారి గారు ఇచ్చిన మామిడికాయలతోటి చక్కగా మనము అన్ని వేసి 5 నిమిషాలు కూడా పట్టలేదు మనకి కలపడం. చూసావా అన్ని రెడీ పెట్టుకున్నామంటే 5 minutes లో కలిపేసుకోవచ్చు. బాగుందండి. మామిడికాయలు చూడండి, ఇదేంటి ముక్కల పచ్చడి, ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా ముందే వేసి పెట్టారు కాబట్టి పోపు. నాలాంటి వాళ్ళు వెల్లుల్లి ప్రియులు ఎవరైనా తెలుసా స్వరూప, వేసుకోవచ్చు వెల్లుల్లి ప్రియులు. ఇప్పుడు ఇది ఇలా కనుక నువ్వు పెట్టేసావనుకో రేపటికి ఊట వస్తుంది. ఓహో, ఉప్పు కూడా ఉంటుంది. నీకు ఉప్పు పులుపు కలుస్తుంది కదా, రేపటికి ఊట వచ్చి కొంచెం వాటరీగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు తిన్నాం కన్నా కూడా రేపటికి ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కమల గారు. మీ టెర్రస్ గార్డెన్ చూపించడంతో పాటు 5 నిమిషల్లో అయిపోయే మామిడికాయ పచ్చడి కూడా మాకు టేస్ట్ చేయించినందుకు థ్యాంక్ యూ. కూడా ఇస్తా స్వరూప, తీసుకెళ్ళి తప్పకుండా.